భరోసా నిధులకు సంబంధించి పడతాయా? యాసంగి కానివ్వచ్చు, వానాకాలం సీజన్ సంబంధించి కానివ్వచ్చు, ఈ ఏవైతే 2 సీజన్లు ఉన్నాయో, ఒక సీజన్ చూసుకున్నట్టయితే 4 ఎకరాల వరకు వేసిరంటారు. ఇంకో సీజన్ చూసుకున్నట్టయితే మాకు డబ్బులు పడలేదని చెప్తారన్నమాట. మనకు చూసుకున్నట్టయితే యాసంగి సీజన్ సంబంధించి ఎలాగో 4 ఎకరాల వరకు వేసిర్రు. ఆ తర్వాత చూసుకున్నట్టయితే 5 నుండి 10 ఎకరాల వరకు అనేది వేయలేదు. రైతు సోదరులందరూ కూడా అడుగుతున్నారు, ఏందన్నా ఈ యొక్క యాసంగి సీజన్ సంబంధించి అసలు డబ్బులు అనేవి ఇప్పటివరకు అయితే పడలేదు, మరి అందరేమో డబ్బులు పడుతున్నాయి అంటున్నారు, ఇక మెసేజ్లు వస్తాయి ఎగ మెసేజ్లు వస్తాయి అని అయితే మేము బ్యాంకుల కాడికి తిరిగినాం, అన్నీ తిరిగినాం, ఎవరు కూడా ఎక్కడ కూడా మాట్లాడడం లేదు, గిట్లయితే ఎట్లా అని అయితే అడుగుతున్నారన్నమాట. మరోపక్క చూసుకున్నట్టయితే మళ్ళీ సీజన్ ముందట పెట్టుకునే అంటే మళ్ళా నిధులు అనేవి సర్దుబాటు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం అనేది కూడా ఇక ముందంచన ఉండాలన్నమాట. మళ్ళీ పంట వేసేయడానికి వచ్చింది. ఇక ఇప్పుడు ఏదైతే మళ్ళీ యాసంగి సీజన్ ఉందో మళ్ళీ యాసంగి సీజన్ రాబోతుందన్నమాట. ఈ వానాకాలం సీజన్ సంబంధించి సగం నిధులు విడుదల చేసిర్రు అని అయితే రైతు సోదరులు ఆవేదనతో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏమో మొత్తం వేసినాం, అడ్వర్టైజ్మెంట్స్ చేసిర్రు, చాలా వరకు అయితే చాలా పెద్ద ఎత్తున కూడా. అప్పుడు రైతు రుణమాఫీ ఎట్లా చేసిర్రు, రైతు భరోసా వానాకాలం సీజన్ సంబంధించి గట్లనే చేసిర్రు అన్నట్టు అక్కడ చూసుకున్నట్టయితే ముద్రించారు అన్నమాట. ఈ యాసంగి సీజన్ ఏవైతే ఉన్నాయో ఈ 4 ఎకరాల నుండి 5 అనివ్వచ్చు, 10 ఎకరాల వరకు అనివ్వచ్చు పర్లేదన్నమాట. 4 ఎకరాల ఒక గుంట ఎక్కువ ఉన్నా కూడా పర్లేదన్నమాట. 10 గుంటలు ఎక్కువ ఉన్న వాళ్ళు లేదు, అరగుంట ఎక్కువ ఉన్న వాళ్ళు లేదన్నమాట. 4 ఎకరాల పై ఉన్న వారికి అందరికీ కూడా, ఆ 4 ఎకరాల కింద ఉన్న వారికి అంటే పడ్డాయి అన్నమాట. మరి ఆ నిధులకు సంబంధించి ఇప్పటివరకు అయితే మనకి ఎక్కడ కూడా మాట్లాడలేదు. మొన్ననే చూసుకున్నట్టయితే రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించి అంత గందరగోళంగా ఉన్న నేపథ్యంలో ఈ ఎన్నికలు ఎట్లా నిలిపివేశారు అన్నమాట. ఇక చాలా గడువు అయితే పట్టనుంది. మళ్ళా అంతగా ఇంతగా అంటే మళ్ళీ 20-30 రోజులు అంటే దాదాపు నెల 20 రోజులు అయితే పడుతుంది అన్నమాట. నెల ఉండగానే 20 రోజులు ఎక్కువనే పడుతుంది అన్నమాట. సో మరి రాష్ట్రంలో రైతు భరోసా నిధులు మళ్ళీ విడుదల చేస్తారా అంటే మనకెవరు కూడా మాట్లాడడం లేదన్నమాట. ఈ ఎవరైతే ఉన్నారో వ్యవసాయ శాఖల మంత్రి అన్నమాట, శ్రీ తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖల మంత్రి అన్నమాట. మంత్రి గారు చూసుకున్నట్టయితే మనకు ఈ యొక్క రైతు భరోసా యాసంగి సీజన్ సంబంధించి కానివ్వచ్చు, వానాకాలం సీజన్ సంబంధించి కానివ్వచ్చు, ఈ యొక్క ఫండ్స్ ఏవైతే ఉన్నాయో మేము పూర్తి స్థాయిలో వేసాము. మేము చూసుకున్నట్టయితే మొత్తం రైతులకు ఒక చిల్లిగవ్వ కూడా మేము రైతులకు రుణం లేము, ఆటాన కూడా మేము చారాన కూడా మేము రైతులకు రుణం లేదు, మొత్తం మేము చెప్పిన దానికంటే ఇంకింత ఎక్కువనే వేసామని అయితే ఇలా వారి ఆలోచనలు ఉన్నాయన్నమాట. మరి రైతు సోదరులకు యాదికున్నట్టు ప్రభుత్వాలకు యాది లేదన్నమాట. ప్రభుత్వానికి యాదికి లేదు నిజానికి చెప్పానంటే. మరి రైతు భరోసాకు సంబంధించి ఎందుకు ఇంత తిక్క చేస్తారంటే ఫండ్స్ కదా కథం. ఇక దీనికి సంబంధించి 2 సీజన్లకు సంబంధించి ఎవరికైతే డబ్బులు పడలేదో మీరేం ఏం చేస్తారు ఏం చేయరు అని దానిపై పక్కన పెట్టి మళ్ళీ ఇప్పుడు సీజన్ అంతా చూసిర్రా, మళ్ళా సీజన్ డబ్బులకు సంబంధించి మరి మరలా గిట్లనే 2 పంటలు చేసినట్టు ఈ పంట గట్లనే చేస్తారా, మళ్ళీ యాసంగి అంటే మళ్ళీ యాసంగి సీజన్ వస్తుందన్నమాట. మళ్ళీ ఇప్పుడే డబ్బులు పడతాయి. ఇక వేయింది ఎట్లనో వేయింది, అవి కొట్టుకపోయినాయి అనుకోర్రు. ఇక ఫండ్స్కి సంబంధించి అయితే ఆశలు లేవు. పెండింగ్ ఫండ్స్కి సంబంధించి మళ్ళీ కొత్త పంట ఎత్తారు చూసిరా, మళ్ళా నాట్లు ఎత్తారు చూసిరా, మళ్ళీ గప్పుడే డబ్బులు అనేవి పడడం అయితే జరుగుతుందన్నమాట. ఇక ఎలాంటి డౌట్స్ ఉన్న క్లారిటీ అనేది కూడా మీకు అందరికీ కూడా ఇచ్చిందని అయితే అనుకుంటున్నాను. మళ్ళీ కొత్త సీజన్ వచ్చే వరకు ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు అనుకుంటే జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే లభించడం అయితే జరుగుతుంది. సో ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సింబల్లోకి అయితే ప్రతి ఒక్కరైతే ఆల్లో పెట్టుకోండి. జై హింద్.